మార్చి 29 అమావాస్య. వృశ్చిక రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పని చెయ్యకండి. చేస్తే అంతా నాశనమే. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారు పొరపాటున కూడా అమావాస్య రోజు ఒక పని అయితే చేయకండి. ఈ పని కనుక మీరు చేసినట్లయితే కష్టాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తూ ఉంటుంది. వెంటనే ఆ పని ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడండి. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే వ్యాపార పరంగా ఎవరైతే పార్ట్నర్షిప్లు చేద్దామన్న ఆలోచన ఉందో వాటి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. పార్ట్నర్షిప్లు అనేవి అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మీరు అవతల వ్యక్తులతో కలవడం వల్ల వ్యాపారం కానీ లేకపోతే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ మరింత వ్యాప్తి చెందుతాయని అనుకుంటారు. కానీ మీకున్నటువంటి ఏదైతే పేరు ప్రఖ్యాతులు వ్యాపారం ఉందో అది దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అంటే అవతల వ్యక్తి నుండి మీరు కోరుకున్న విధంగా సమయం కానీ లేకపోతే వనరులు కానీ లభించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్ల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే ఈ రాశివారు చాలా వరకు కూడా సొంత నిర్ణయాల మీద ఆధారపడతారు. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా సలహాలు సూచనలు వింటారు. కానీ తాము ఏదైతే అనుకుంటారో దాని మీద ఎక్కువగా నిలబడతారని చెప్పుకోవచ్చు. స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. అలానే బంధాల విషయంలో కానీ స్నేహాల విషయంలో కానీ ఎదుటి వారి యొక్క డబ్బు, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ చూసి కాకుండా వారి యొక్క వ్యక్తిత్వం, వీరికి వారు స్వభావానికి సరిపోతారా లేదా అని అంచనా వేసుకుని దాని ఆధారంగా వీరు స్నేహాలు బంధుత్వాలు కొనసాగిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ముందుగానే ఎలాంటి లక్షణాలు కావాలో అటువంటి వారి గురించే వీరు నిరంతరం కూడా వెతుకుతారని చెప్పుకోవచ్చు. అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వరు. అలానే వృశ్చిక రాశికి చెందిన వారు ఈ సమయంలో ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా అమావాస్యకు 3 రోజుల ముందు అంటే మొదటి 2 రోజులు అలానే అమావాస్య ఈ 3 రోజులు కూడా వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడానికే ప్రయత్నించడం మంచిది. అలానే బయటకు వెళ్ళవలసి వచ్చినా కూడా తోడుగా వెల్లుల్లి పైన తీసుకుని వెళ్ళండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. ఇతరులు మాట్లాడేటువంటి విషయాల్లో నిజాలు అబద్ధాలు త్వరగానే తెలుసుకోగలుగుతారు. అయితే ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడి కొంచెం ప్రేమ చూపించినా కూడా త్వరగా నమ్మేస్తూ తనవారిగా భావిస్తూ ఉంటారు. వారి కోసం ఏదైనా చేస్తారు. దీని కారణంగానే కొంతమంది వ్యక్తులు వారి యొక్క అవసరాలకు వీరిని మోసం చేస్తూ వస్తారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయం బాగా కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. అలానే విద్య పరంగా కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో విద్యార్థులు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటిలో మాత్రం గురువులు పెద్దల సలహాలు పాటించుకోవడం, అంటే తల్లిదండ్రులు కూడా ఒకసారి మీరు చేద్దామనుకున్న విషయాన్ని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలానే ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులకి ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అవి అనుకూలించడం వల్ల ఖచ్చితంగా వ్యాధులు పూర్తిగా నయమవడం కానీ లేదా నయమయ్యే దశ ప్రారంభం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీలకు కూడా
ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు ఆలోచించి ఖర్చులు చేసుకుంటే మంచిది. ఈ మాసంలో కొన్ని అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు అత్యవసరంగా ఉపయోగించేటువంటి వాహనాలు కానీ ఇంట్లో గృహోపకరణాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి చెడిపోవడం వల్ల వాటికి పెట్టుబడి పెట్టడం లేదా కొత్త వాటిని కొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందుగానే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ సమయంలో పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి తోటి ఉద్యోగస్తులు రాకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మీ మీద అధిక పనిభారం పడటం, అధిక పనివేళలు చేసి ఉంటారు. అయితే దానికి తగ్గట్టుగా ఇప్పుడు పై స్థాయి అధికారుల నుండి ఖచ్చితంగా గుర్తింపునైతే పొందబోతున్నారు. ఇది నగదు రూపంలో కానీ లేదా నగదు రహితంగా ఉద్యోగ అభివృద్ధికి సంబంధించి వారి వంతు ఏదైనా సహకారం కావాలంటే చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలానే ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంటే రాజకీయ పరంగా కొంతమంది శత్రువులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ పరంగా మీరు ఎవరిని కూడా నమ్మేసి అంత త్వరగా ఏ విషయం చెప్పకండి. అలానే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి. ఎవరిని కూడా తక్కువ అంచనా అయితే వేయవద్దు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అవకాశాల విషయంలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది. అవకాశాల దగ్గరకు మీరే వెళ్ళాలి. అలానే వచ్చినటువంటి అవకాశాల్లో మంచి వాటిని ఎంపిక చేసుకోండి. అంతేగాని అవకాశాలు రావట్లేదని వచ్చిన ప్రతిదాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్లయితే మీ భవిష్యత్తులో అంటే కెరియర్ మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే ఈ రాశి వారికి అమావాస్య రోజు కొంచెం గ్రహాల యొక్క సంచలనం అనేది మిశ్రమంగా ఉండటం వల్ల వీరిపైన ఎవరైనా తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నా లేదా చెడు ప్రయోగాలు చేస్తూ ఉన్నా వాటి శక్తి అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అమావాస్య రోజు అస్సలు నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే ఎవరైనా ఏదైనా వస్తువు ఇచ్చినట్టయితే అంటే తినడానికి కానీ లేకపోతే అనుమానాస్పద వస్తువులు ఇచ్చినట్లయితే స్వీకరించకండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అమావాస్య రోజు మీ ఇంటి ముందు ఏమైనా అనుమానాస్పదంగా దిష్టికి సంబంధించిన వస్తువులు కనిపించినట్లయితే వాటిని చేత్తో ముట్టుకోకుండా చీపురుతో మీరు వెంటనే తుడిచేయాల్సి ఉంటుంది. ఆ వస్తువును మాత్రం పొరపాటున ముట్టుకోవడం కానీ లేదా కాళ్ళతో తొక్కినట్లయితే ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఇంటికి నరదిష్టి, నరఘోష యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడం కానీ లేకపోతే వాటిని ఏర్పాటు చేసుకోవడం కానీ మంచిది. అలానే అమావాస్య రోజు ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపార విషయాల్లో చేసేటువంటి ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి. అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనబడటం లేదు. ఓం నమ శివాయ అను మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.